హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మా బాబుకి నేను ఏం ఫుడ్ పెట్టాను అంటే 8 మంత్స్ తర్వాత నుండి, అంటే 9th మంత్ ఎంటర్ అయిన దగ్గర నుండి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 మంత్స్ అనమాట. సో ఇప్పటి వరకు నేను ఏ ఫుడ్ అయితే పెట్టానో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను అప్పుడప్పుడు గుర్తున్నప్పుడంతా కూడా రికార్డ్ చేసి ఈ వీడియోలో అయితే అన్నీ ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ 8 to ఆల్మోస్ట్ 11 మంత్స్, 10 మంత్స్ ప్లస్ బేబీ అనుకోండి. సో 8 to 10 మంత్స్ ప్లస్ బేబీ రిలేటెడ్ ఫుడ్ వీడియో అనమాట ఇదైతే. సో ఇప్పుడు నేను చేస్తున్నది అయితే రాగి ప్యాన్ కేక్స్ అనమాట. అంటే ప్యాన్ కేక్స్ అంటే ఏదో పెద్ద మనకి ఫ్యాన్సీ వర్డ్ లా ఉంటది, కానీ అందులో ఏముండదు. జస్ట్ మనం ఏదైతే మనం పిండి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పిండి, రాగి పిండి ఆర్ లేకపోతే ఓట్స్ పౌడర్ ఆర్ ఎనీథింగ్, ఆ పిండి ప్లస్ ఎగ్ అండ్ బనానా ఆర్ ఏదైనా ఫ్రూట్, అట్లా ఏదైనా మిక్స్ చేయగలిగే ఫ్రూట్ అలా ఉంటుందన్నమాట. ఇట్స్ నథింగ్ ఫ్యాన్సీ. సో జనరలీ మనం యూస్ చేసే ఫుడ్ అదంతా కూడా. సో ఆ మూడు కూడా, బనానా అయితే నేను ఒక హాఫ్ బనానా అలా తీసుకుంటాను అండ్ ఒక 1 to 2 స్పూన్స్, ఐఎమ్ సారీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే, బికాస్ ఇవాంష్ మేల్కొనే ఉన్నాడనమాట. సో యా, టూ టూ స్పూన్స్ అలా రాగి పౌడర్, ఒక హోల్ ఎగ్ అండ్ కొంచెం హాఫ్ బనానా అనమాట. సో ఇదంతా కూడా మంచిగా విస్క్ చేసుకొని గీతో ప్యాన్ కేక్స్లా వేసేస్తున్నాను అనమాట. సో ఇదైతే ఇవాంష్ ఇష్టంగా తింటాడు అండ్ ఫింగర్ ఫుడ్లా తింటాడనమాట. సో తనకి తినడం కూడా బాగా వస్తుందని చెప్పి ఇలా అయితే వేస్తాను. చాలా సాఫ్ట్ ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టైం అయితే నేను ఓన్లీ ప్యాన్ కేక్స్ అలా ఇచ్చేస్తాను. ఈవినింగ్ కానీ లేకపోతే ఏదైనా హెవీ మీల్లా పెట్టాలంటే దాంతోపాటు ఏదైనా ఫ్రూట్ కానీ యోగర్ట్ కానీ అది కూడా యాడ్ చేసి ఇస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టాను కాబట్టి ఓన్లీ ప్యాన్ కేక్సే ఇచ్చాను అనమాట, రాగి ప్యాన్ కేక్స్. సో ఈ ప్యాన్ కేక్స్లో డిఫరెంట్ టైప్స్లో మనం చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే, సో ఆ పౌడర్ కూడా రాగి ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ బనానా ప్లేస్లో మనం గ్రేటెడ్ యాపిల్ని కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి ఇంకొక రెసిపీ ఇదే వీడియోలో ఉండబోతుంది, యాపిల్తో చేసింది. సో అలా అనమాట. అంటే ఇంకా మనమే చూసుకోవాలన్నమాట తను పిల్లలు ఏ ఫుడ్ తింటున్నారు, ఏ ఫుడ్ తినట్లేదు అని చెప్పి దాన్ని బట్టి మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు ప్యాన్ కేక్స్లో అయితే. అండ్ లంచ్కి వచ్చేసి నేను ఏదైనా రైస్ ఐటమే ప్రిఫర్ చేస్తాను. సో ఎయిదర్ తనకి సపరేట్గా అయినా వండుతాను, లేకపోతే మన రైసే కొంచెం మెత్తగా చేసి పప్పు లాంటిది అయితే కలిపి పెట్టేస్తాను అనమాట. లంచ్లో క్లిప్లో అయితే నేను సొరకాయ ప్లస్ క్యారెట్ కట్ చేసుకొని అండ్ అది సోక్ చేసిన రైస్ ప్లస్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పు ఉంటాయి కదా, సో అవి సోక్ చేసుకొని అవన్నీ మిక్స్ చేసి లైక్ సొరకాయ రైస్ లా చేశాను. అండ్ ఇప్పుడు పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు తీసుకున్నాను, ఎర్ర కందిపప్పు. సేమ్ అదే క్వాంటిటీ, లైక్ అదే ప్రాసెస్ అనమాట. ఇందులో నేను టొమాటో క్యారెట్ వేసుకున్నాను, అదే డిఫరెన్స్. ఇలా మనం వెజిటబుల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్రాసెస్ అయితే సేమే, కావాలంటే కొంచెం పెప్పర్ కానీ కొంచెం పసుపు కానీ అలా అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఆలు ప్లస్ క్యారెట్ తీసుకున్నాను, ఏదైనా హాఫే అనమాట, హాఫ్ ఆలు హాఫ్ క్యారెట్ అలా. కుక్కర్ తీసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కావాలంటే మనం జీరా కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, సో అవి వేసుకొని అండ్ మనం కావాల్సిన వెజిటేబుల్ అవి చాప్ చేసుకొని వేసుకొని నానబెట్టుకున్న బియ్యం కానీ లేకపోతే బియ్యం కందిపప్పు, బియ్యం పెసరపప్పు. సో ఇక్కడైతే బియ్యం పెసరపప్పు తీసుకున్నాను, అది జస్ట్ ఒక స్పూనే అనమాట, అదే వాళ్ళకి చాలా అవుతుంది కాబట్టి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ వేసుకున్నాను నేను. సో పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. సో అది మనం ఒక 3 to 4 విజిల్స్ అలా రానిస్తే సరిపోతుంది. అండ్ దాన్ని మ్యాష్ చేసుకోవచ్చు అనమాట, పప్పు గుత్తి మ్యాష్ చేసి, లైక్ పప్పు మ్యాష్ చేసే పప్పు గుత్తి లాంటి దాంతో మ్యాష్ చేసేసి కావాలంటే నెయ్యితో సర్వ్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇలా అయితే లంచ్లోకి డెఫినెట్లీ రైస్ రెసిపీయే పెడతాను నేనైతే. కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా లంచ్ టైంలో. సో ఇది ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను, నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం క్యారెట్ అండ్ నానబెట్టుకున్న రైస్, ఎర్ర కందిపప్పు అనమాట. పిల్లలు అప్పుడే ఇంకా మ్యాష్డ్వి అవి తినట్లేదు అనుకుంటే ఇలా క్యారెట్ అది సపరేట్గా ఉడకబెట్టేసి బాయిల్ చేసేసి ఆర్ స్టీమ్ ఏదైనా చేసేసి ప్యూరీ చేసి, ఇలా రైస్ అయితే ఇంకా మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా విడిగా రైస్ కుక్ చేసుకొని దాంట్లో ఆ క్యారెట్ ప్యూరీ కానీ, నేను ఏదైతే 8 months లోపు అంటే 7 to 8 months ఆ మధ్యలో అలా చేసేదాన్ని అనమాట. సో ఆ విధంగా అయినా మనం ఫీడ్ చేయొచ్చు. సో ఇదంతా లంచ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్నాక్, మార్నింగ్ ఏదో ఒకటి ఫీడ్ చేస్తాను, లైక్ జావా, రాగి జావా ఆర్ రైస్ పప్పు ఇవన్నీ చేసిన జావా ఆర్ మక్కనా పౌడర్ ఆర్ ఓట్స్ పౌడర్, ఏదో ఒకటి అలా జావాలా చేస్తాను. లేకపోతే ప్యాన్ కేక్స్ అలా చేస్తాను. అండ్ లంచ్కి మార్నింగ్ స్నాక్కి మధ్యలో తనకు కొంచెం ఆకలిగా లైక్ ఆకలేస్తున్నట్టు అనిపిస్తే కనుక స్నాక్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. సో ఏదో ఒక ఫ్రూట్ అనమాట. సో ఇలా మెత్తగా అంటే మరీ చోక్ అవ్వకుండా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ మస్క్ మెలన్,
కర్బూజాకాయ అంటారు కదా, సో అదనమాట. అండ్ వాటర్మెలన్లో కూడా సీడ్స్ లేకుండా చూసి వాటర్మెలన్ కానీ, సో అలా బనానా కానీ ఏదో ఒక ఫ్రూట్ అనమాట అలా ఫింగర్ ఫుడ్ లాగా ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది. కొంచెం అలా దాంతో ఎంగేజ్ అవుతారు కదా. ఈలోపు మనకి ఏదైనా వర్క్ ఉంటే లేకపోతే మనం కుకింగ్ చేయాలంటే, లంచ్ అలా ప్రిపేర్ చేయాలంటే, సో నేను అలా అయితే ఫాలో అవుతాను అనమాట. అలా ఏదైనా ఫ్రూట్ ఇచ్చేసి తన చైర్లో కూర్చోబెట్టేస్తాను. అది తింటూ ఉంటాడు. నేను ఒక పక్క లంచ్ అది కుక్ చేసేసుకుంటాను అనమాట. నేను ప్రీవియస్లీ రైస్ జావా పొడి అవి ఉంటాయి కదా, రైస్, కందిపప్పు, పెసరపప్పు అవన్నీ వేస్తాము. సో దాంట్లో నేను కొన్ని బాదం ఇంక్లూడ్ చేశాను. సో అది తనకి పడుతుంది అని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 మంత్స్ ప్లస్ తర్వాత, అంటే మధ్యలో కొన్నిసార్లు జీడిపప్పు కూడా యాడ్ చేసేదాన్ని. సో ఇలా ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మనం టెస్ట్ చేసి వాళ్ళకి పడుతుంది అన్నప్పుడు అది కూడా మేక్ షూర్ దే ఆర్ 10 మంత్స్ ప్లస్ అప్పుడు మాత్రమే డ్రై ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జెడ్గా. ఐ మీన్ అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయకూడదు. నిదానంగా చూసుకోవాలన్నమాట. కాన్స్టిపేషన్ ఉందా లేకపోతే అంతా బాగానే ఉందా అని చెప్పేసి, సో హెల్త్ అదంతా కూడా చూసుకోవాలి. సో అప్పుడు నేను 10 మంత్స్ ప్లస్ తర్వాత నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లైక్ బాదం, పిస్తా అండ్ క్యాష్యూస్ ఇవన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసి దాంట్లో కూడా ఓట్స్ వేసాను అనమాట. ఓట్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను. సో ఈ పౌడర్ అనేది నేను ఏదైనా జావలో, అంటే రాగి జావ చేసినా లేకపోతే బియ్యం జావ చేసినా ఏదైనా జావలో ఇది ఒక హాఫ్ స్పూన్ కానీ అట్లా అయితే వేస్తానన్నమాట. వేసి కలిపి జావ చేస్తాను. ఇది కూడా లైక్ ఆల్టర్నేట్ డేస్లో 1 డే బై డే ఆర్ 2 డేస్కి ఒకసారి అలా అయితే ఇంక్లూడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే. వెయిట్ గెయిన్కి డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి, బట్ అది ఎంతవరకు పిల్లలకి పడుతుంది, లైక్ పడట్లేదా ఏంటి అనేది చూసుకొని చేసుకోవాలన్నమాట. అండ్ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బెటర్. మంచి కంటైనర్లో అయితే స్టోర్ చేయాలి. నేను ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. 1.5 స్పూన్ రాగి పౌడర్ వేస్తే ఒక హాఫ్ స్పూన్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తాను అనమాట. సో ఇంకా మనం జావా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. ఆర్ మనం ప్యాన్ కేక్స్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా దీనికి ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని. దేంట్లో అయినా మనం నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా లమ్స్ ఏం లేకుండా, అంటే లైక్ చంక్స్ లేకుండా, చంక్స్ ఇంకా వాళ్ళు అంత మంచిగా మింగలేరు కాబట్టి చంక్స్ లేకుండా చూసుకొని అలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను రాగి జావ చేస్తున్నాను. ఇక్కడైతే అంటే ఆ రోజు కొంచెం ఎక్కువ వేసాను, బట్ అక్కడ నుంచి క్వాంటిటీ అయితే తగ్గించాను అనమాట. సో అదే ఫస్ట్ టైం ఇలా మిక్స్ చేసి చేయడం. సో రాగి జావ అయితే ఇలా చేశాను. ఇలా అయితే జావ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఫ్రూట్ అది ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టాల్సి వస్తుంది కదా ప్లెయిన్గా తినకపోతే, సో మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల. సో పైన కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మధ్యాహ్నం అయితే ఏదో ఒక రైస్ రెసిపీ అలా పెడతాను కదా. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఎర్లీగా డిన్నర్ చేయాలి అని అనుకుంటే మధ్యలో ఏమి ఇవ్వను అనమాట. సో డిన్నర్ లేట్గా పెడదాము అని అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒకటి వెజిటబుల్, ఇలా క్యారెట్, స్టీమ్డ్ క్యారెట్ కానీ లేకపోతే ఇలా స్టీమ్డ్ బ్రాకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఏదో ఒకటి ఇలా వెజిటబుల్ కానీ, లేకపోతే ఇంకా టైం లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూటే ఇచ్చేస్తానమాట. సో ఇమీడియట్గా ఇచ్చేయాలి అండ్ మళ్ళీ వెంటనే డిన్నర్ పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంచెంగానే ఇస్తాను మళ్ళీ డిన్నర్ తినడని చెప్పి. సో ఇలా ఫింగర్ ఫుడ్, కొంచెం సాఫ్ట్ ఫుడ్స్ అన్నీ బాగానే తింటున్నాడు అని నాకు ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు నేను క్యూకంబర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ముందే ఇస్తారు కూడా చాలామంది, బట్ నాకు భయం అనమాట. అది కొంచెం హార్డ్ ఉంటుంది కదా, సో ఎక్కడ మింగలేడేమో అని చెప్పి భయం అనమాట. ఇది కూడా ఏం కంప్లీట్గా తినడు. ఏంటంటే ఇలా ఫుడ్స్ అలవాటు చేయడానికి. అండ్ క్యూకంబర్లో ఉంటాయి కదా చిన్న చిన్న సీడ్స్, అవి సో అవి తింటారు కాబట్టి అది కూడా చాలా మంచిదన్నమాట. సో కొంచెం చలవ చేస్తుంది అంటారు కదా, సో అలా అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా ఫింగర్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు మనం అబ్జర్వేషన్లో ఉండాలన్నమాట. సో వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి అంత పళ్ళు రావు మెయిన్గా, అండ్ చూ చేయడం అదంతా కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా దాన్ని కొంచెం నానబెట్టుకొని అలా మింగేయాలి తప్ప, సో మనలాగా అంటే నార్మల్గా తినలేరు కాబట్టి మనం కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు వదిలేయచ్చు, కానీ ఇంకా తెలియదు కదా వాళ్ళకి. సో ఒకేసారి ఎక్కువ నోట్లో పెట్టేసుకోవడం అలా
చేస్తూ ఉంటారు కాబట్టి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండాలి. నేనైతే తీసుకెళ్ళి హై చైర్ కిచెన్లో పెట్టుకుంటాను. కిచెన్లో పెట్టుకొని ఇది ఇచ్చేస్తాను అనమాట. అంటే కిచెన్లో అంటే మరి స్టవ్కి దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో పెట్టుకొని ఇచ్చేస్తాను అనమాట ఇలా ఫుడ్స్ ఏదైనా. సో తింటూ ఉంటే నేను చూస్తూ అలా వంట చేసుకుంటూ ఉంటాను. లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఒక్కోసారి లంచ్ ఐ మీన్ డిన్నర్కి అయితే నేను జావా అంటే మార్నింగ్ ఏదైతే జావా పెడతానో అది కాకుండా వేరే టైప్ ఆఫ్ జావా ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మధ్యలో ప్యాన్ కేక్స్ కానీ లేకపోతే దోశ బ్యాటర్ కానీ మేము ఈవినింగ్ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే తింటామన్నమాట. సో ఎయిదర్ చపాతీ ఆర్ ఏదైనా దోశ కానీ అలా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాము. సో మాతో పాటు తనకు కూడా దోశలో ఏదైనా క్యారెట్ గ్రేట్ చేసి ఇవ్వడం, లేకపోతే ప్లెయిన్ దోశ అయినా ఒక్కోసారి. సో అన్ని రోజులు ఓపిక్గా అన్ని రకాలు చేయలేం కాబట్టి కొన్నిసార్లు మనం తినేవి అలవాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అలా అయితే చేస్తూ ఉంటాము. అండ్ ఓపిక ఉన్నప్పుడు ఇలా మల్టిపుల్ ఫుడ్స్ లైక్ ప్యాన్ కేక్స్ కానీ ఈరోజు పపాయ కొన్ని పీసెస్ ఆఫ్టర్నూన్ పపాయానే ఇచ్చాను. అవే కొన్ని పీసెస్ ఉంటే అదే మిక్స్డ్ ఫుడ్స్లా ఇలా ఇచ్చాను అనమాట. ప్లేట్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు బాగా తింటారని చెప్పేసి. సో ఇది ఓట్స్ ప్యాన్ కేక్స్ అనమాట. సో బనానా ఓట్ పౌడర్ విత్ ఎగ్ అనమాట. సో దీంట్లో సైడ్ ఆ రోజు ఫ్రూట్స్ కొంచెం సాఫ్ట్ ఫ్రూట్ అయితే ఏం లేకుండే, అందుకని ఇంకా బనానా ప్లస్ యోగర్ట్ ఇచ్చేసాను. అదైతే తను ఫుల్గా ఎంజాయ్ చేస్తాడనమాట అలా ప్లేట్ కనుక తనకు కనిపిస్తే. అండ్ మస్క్ మెలన్ కూడా బాగా తింటాడు. వాటర్ మెలన్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కొరికేసి పడేస్తాడు, కానీ మస్క్ మెలన్ మాత్రం బాగా ఇష్టంగా తింటాడు. అండ్ ఇలా ఏదైనా ఈరోజు చేసింది రైస్ ప్లస్ పప్పులు కలిపిన ఇది ఉంటుంది కదా ఉగ్గు, దాంతోపాటు క్యారెట్ ప్యూరీ చేసి కలిపాను. అండ్ కొన్ని క్యారెట్స్ మాత్రం పక్కన పెట్టాను అనమాట. అవి స్టీమ్డ్ క్యారెట్స్ ఉంటాయి కదా, అవి నేను తినిపిస్తున్నప్పుడు ప్యారలల్గా తను మధ్యలో తింటూ ఉంటాడు. సో అలా అయితే కంప్లీట్గా అన్నీ ప్యూరీ చేయకుండా కొన్ని అయితే అలా చేస్తాను. అండ్ నేను చేసే ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ ఈజీగా ఉండాలి అని అంటే, మేము ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు ఆ పప్పులో చిల్లీస్ అండ్ లైక్ కారం కూడా నేను మామూలుగా వేస్తాను కాబట్టి, సో ఆ రెండు కూడా స్కిప్ చేసి విడిగా పప్పు బాయిల్ చేసి అది ఉప్పు వేయకుండా మ్యాష్ చేసేసి కొంచెం పప్పు పక్కకు తీస్తాను అనమాట. మాకు కావాలనుకున్నప్పుడు లైక్ మేము తినాలన్నప్పుడు తాలింపులో అప్పుడు వేసుకుంటామన్నమాట. పోపులో పచ్చిమిర్చి అండ్ కారం వేసి అప్పుడు కలిపేస్తాను పప్పులో. సో ఇలా తనకి సపరేట్గా ఇలా పప్పు తీయడం వల్ల ఏంటంటే కారం ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తినిపించవచ్చు. అండ్ పప్పులో ఉండే ఆ న్యూట్రిషన్ అంతా కూడా కంప్లీట్గా వెళ్తుంది. లేకపోతే మనం ఇలా పచ్చిమిర్చి కారం ఇవి వేసేసే పని అయితే తనకు చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాల్సి ఉంటుంది, కారం అవుతుంది కాబట్టి. దాంతో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో తిన్నా ఒకటే, జస్ట్ ప్లెయిన్ రైస్ తిన్నా ఒకటే కదా. సో ఇలా అయితే పప్పు ప్లస్ టొమాటో ఆర్ ఏదైనా ఆకుకూర లైక్ టొమాటో ప్లేస్లో మనం ఏదైనా పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు జస్ట్ నేను పచ్చిమిర్చి ప్లస్ కారం ఈ రెండు స్కిప్ చేస్తాను, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చేస్తాను అనమాట. సో అలా అయితే వాళ్ళకి తినడానికి బాగుంటుంది. ప్లస్ మనం కూడా తర్వాత తాలింపులో మనం అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం రైస్ ఉడికిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి తీసి వెంటనే ఏదైనా చిన్న గ్లాస్ కానీ స్పూన్ కానీ తీసుకొని మ్యాష్ చేసేసి దాంట్లో ఇలా ఇప్పుడు చేశాను కదా, ఇది టొమాటో పప్పు అనమాట. సో కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచిగా నానబెట్టాలి, పిల్లలకి తినిపించాలంటే ఎస్పెషల్లీ మంచిగా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 hours అయినా నానబెట్టాలన్నమాట. సో ఇలా అయితే మ్యాష్ చేసేసి స్పూన్ కానీ లేకపోతే చిన్న గ్లాస్ తీసుకుంటే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది మ్యాష్ చేయడానికి. ఇలా పప్పు కలిపేసి సైడ్ కూడా కొంచెం పప్పు వేసాను, అవసరమైతే కలపొచ్చు అని చెప్పేసి. అండ్ యోగర్ట్. సో ఇలా అనమాట. అంటే ఇలా పెడితే మన ఫుడ్సే పెట్టినట్టు ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఇంకొంచెం వచ్చే కొద్దీ కొంచెం కారం వేసి పెట్టడం, అలా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇవాన్ స్టార్టింగ్లో యాపిల్ బాగానే తినేవాడు. ఉండే కొద్దీ ఏంటంటే యాపిల్ ఫ్లేవరే నచ్చడం లేదు తనకి. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తా అంటే రాగి ప్యాన్ కేక్స్లో కొంచెం గ్రేటెడ్ యాపిల్ వేసి ఒక హాఫ్ బనానా అట్లా వేసి అలా మిక్స్ చేసైనా కలిపేస్తాను. ఆర్ రాగి జావ చేసేటప్పుడే లైక్ మనం రాగి పిండిలో వాటర్ కలిపి మిక్స్ చేసి పోస్తాం కదా హాట్ వాటర్లో, ఆ టైంలోనే గ్రేటెడ్ యాపిల్ కొంచెం వేసేస్తాను అనమాట. అప్పుడు రాగితో పాటు అది కూడా కొంచెం ఉడుకుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో అలా అయితే ఏదో ఒక విధంగా వేరేలా అయితే ట్రై చేస్తాను. ఈ ఫుడ్స్ అన్నిటితో పాటు వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఉంటేనే మంచిగా డైజెస్ట్ అయితే అవుతుంది. సో మేక్ షూర్ దే ఆర్ వెల్ హైడ్రేటెడ్. ఫుడ్స్ అన్నీ
కూడా కంప్లీట్‌గా తింటాడా అంటే డెఫినెట్‌లీ నో. సో, కొంతవరకు అయితే తింటాడు. బట్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మాత్రం ఐదర్ బిబ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ చైర్ కింద, లేకపోతే ఆ టేబుల్ కింద అట్లంతా పడి ఉంటుందనమాట. సో, హాఫ్ కూడా కంప్లీట్ చేయడు మోస్ట్‌లీ. కొన్ని కొన్ని తనకింక ఇష్టం ఉండి అండ్ ఆ రోజు ఏమైనా తక్కువ క్వాంటిటీ అలా చేస్తే డెఫినెట్‌లీ ఆ రోజు కంప్లీట్ చేస్తాడు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో అయితే ఇలా చిన్న చిన్న రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.